మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు పిఎస్కు వెళ్ళొద్దు అనుకుంటే ఈ ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. స్త్రీలపై జరిగే నేరాలు క్షమించరాని దోషులు ఎవరైనా విడిచిపెట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా కేంద్రం. లఖ్పతి దీదీ సదస్సులో మోడీ కీలక వ్యాఖ్యలంటూ చూస్తా ఉన్నాం. ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం. సిహెచ్జి సమావేశాలకు హాజరు కావాలని విజ్ఞప్తి అంటూ ఒకరిని చూస్తాను. ఒకసారి దాని గురించి కూడా చదువుదాం. నిజంగా పాకిస్తాన్కు ప్రధానమంత్రి మోడీ వెళ్తాడా లేదా అంటే నాకు తెలిసి మోడీ కనుక వెళ్తే అక్కడ ఎడలేని ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా కొంత చూద్దాం. భారత ప్రధాని మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్లో జరగబోయే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సిహెచ్జి సమావేశానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓకు చెందిన ఇతర నేతలతో పాటు ఇస్లామాబాద్ సందర్శించాలని మోడీని ఆహ్వానం పంపించింది. అయితే మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దుపై పాక్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మోడీ అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. అయితే ఆయనకు బదులుగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి విదేశాంగ మంత్రి జయశంకర్ను పంపేటువంటి అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం బిష్కెక్లో జరిగిన సిహెచ్ సమావేశాలు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఒక సమావేశాలకు సంబంధించిన దానికి ప్రధాని మోడీని ఆహ్వానించింది. ప్రధాని మోడీ నాకు తెలిసి సెక్యూరిటీ రీజన్ చాలా ఉంటాయి. ప్రధాని మోడీ వెళ్తున్నారంటేనే పాక్లో ఒక అలజడి అయితే ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, అతివాద సంస్థలు కావచ్చు, ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయేటువంటి అవకాశం అయితే జీరో. సో విదేశాంగ మంత్రి జయశంకర్ పోయి అక్కడ ఆ సమావేశాలు హాజరై వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.